అసలు అంత గొప్ప విగ్రహం తయారు చేసేటువంటి అదృష్టం మీకు ఎలా వచ్చింది? మీ అనుభవం ఏంటి అసలు దాంట్లో? చాలా గొప్ప ఆలోచన అండి. ఎందుకంటే ఇప్పుడు దాకా మనకి విగ్రహాలు అనేవి ఆలయాల్లో ఉండేవి, కానీ ఇప్పుడు విగ్రహమే ఆలయం అయింది. దీనికి ముందు ఎక్కడైనా మీరు అంత పెద్ద విగ్రహాలు చేశారా? అంత పెద్ద విగ్రహాలు దానికి ముందు చేయలేదు. ఒకటి, అంత పెద్ద విగ్రహాలు ఎవరు చేయించలేదు. ఇంకా ఏ దేశాల్లో ఇలా విగ్రహాలు కానీ లేదంటే దేవాలయాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు కానీ చేశారు? దాంట్లో మీకు బాగా నచ్చింది ఏంటి? నాకు బాగా నచ్చింది రామానుజాచార్యుల వారి విగ్రహం. స్థపతి అంటే దేవాలయాలు, దేవతామూర్తుల విగ్రహాలు చెక్కేటువంటి ఒక మహాశిల్పికి స్థపతి అనేటువంటి ఒక బిరుదు ఇస్తారు. అలాంటి మహోన్నతమైనటువంటి ఒక శిల్పి ఇంటర్వ్యూ ఈరోజు చేయబోతున్నాం. మనకి హైదరాబాద్లో సమతా విగ్రహం అంటే దాదాపు 216 అడుగుల పైన ఉండేటువంటి సమతామూర్తి విగ్రహం చూస్తే ఎవరికైనా సరే, నాతో సహా ఎవరికైనా సరే, అబ్బా ఎంత బాగుంది ఈ విగ్రహం, ఎవరు చెక్కారో మహానుభావుడు అంటారు. అలాంటి ఆ విగ్రహాన్ని చెక్కినటువంటి ఒక మహోన్నత శిల్పిని ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన ఎవరో కాదు, ప్రసాద్ స్థపతి. ప్రకాశం జిల్లాలోని ఒక కుగ్రామం నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో స్థపతిగా పేరు తెచ్చుకున్నటువంటి ప్రసాద్ స్థపతి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. ముఖ్యంగా అసలు సమతామూర్తి విగ్రహం చూస్తే ఎవరికైనా సరే అసలు ప్రపంచంలో ఇలాంటి విగ్రహం ఉందా, ఇంత నిండైన విగ్రహం ఉందా అనేటువంటి ఒక అనుభూతి అయితే కలుగుతుంది. అసలు అంత గొప్ప విగ్రహం తయారు చేసేటువంటి అదృష్టం మీకు ఎలా వచ్చింది? మీ అనుభవం ఏంటి అసలు దాంట్లో? అది పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామివారి మహాసంకల్పం అండి. నేను చిన్నతనం నుంచి స్వామివారి శిష్యుని కనుక వారి ఆజ్ఞతోటి నేను తిరుపతి శిల్పకళాశాల వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానం వారు గత 70 సంవత్సరాలుగా సంప్రదాయ శిల్ప ఆలయ నిర్మాణ శిక్షణ కోసం ఒక సంస్థని అక్కడ స్విట్సా అంటారు. అందులో ఒక దేవాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి కోర్సులు అక్కడ నడుస్తూ ఉంటాయి. నేను చిన్నజీర స్వామివారి ఆజ్ఞతోటి అక్కడికి వెళ్ళి అక్కడ 4 సంవత్సరాల స్థాపత్య వేద కోర్సుని నేను చదువుకొని ఆ తర్వాత నేను ఒక ప్రాక్టీసింగ్ స్థపతిగా మొదలుపెట్టాను. ఆ క్రమంలో చిన్నజీర స్వామివారు సంకల్పించినటువంటి ఈ అద్భుతమైన ప్రాజెక్టు ఈ ఒక్కటి మళ్ళీ చెప్తానండి. ఆ క్రమంలో చిన్నజీర స్వామివారు ఒక మహాసంకల్పాన్ని వారు తీసుకొని, అప్పుడు ఆ సమయంలో నేను అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉండేవాడిని. అక్కడ ఆలయ నిర్మాణం చేస్తూ ఉండేవాడిని. అక్కడ స్వామివారు ఆజ్ఞాపిస్తే మళ్ళీ అమెరికాలో ఉండే నా పనులన్నీ ముగించేసుకొని అక్కడి నుంచి నేను సమతామూర్తి విగ్రహ నిర్మాణానికి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాను. ఆ రకంగా నాకు దొరికింది తప్ప ఆ అదృష్టం అనేది. ఏంటి సార్ సమతామూర్తి విగ్రహానికి సంబంధించినటువంటి ఆ విశేషాలు ఏంటి? ఎన్ని అడుగులు ఉంటుంది దాన్ని? అసలు ఏ మెటీరియల్తో తయారు చేశారు? ఎక్కడ తయారు చేశారు? యాక్చువల్గా భగవద్ రామానుజాచార్యుల వారు ఈ లోకంలో అవతరించి సుమారు 1000 సంవత్సరాలు అయిన సందర్భంగా వారి యొక్క ఫిలాసఫీని మళ్ళీ ఒకసారి ఈ లోకానికి మళ్ళీ పరిచయం చేయాలి. ఒకసారి మళ్ళీ దాన్ని పరిచయం చేస్తే అది మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాల పాటు, ఇంకో 2000 సంవత్సరాల పాటు అది వర్ధిల్లుతుంది అనేటువంటి ఒక మహాసంకల్పంతో చిన్నజీర స్వామి వారు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేయ తలపెట్టారు. మీకు అదొక చాలా గొప్ప ఆలోచన అండి. ఎందుకంటే ఇప్పుడు దాకా మనకి విగ్రహాలు అనేవి ఆలయాల్లో ఉండేవి, కానీ ఇప్పుడు విగ్రహమే ఆలయం అయింది. ఇంకోటి, మన భారతీయ వైదిక సంస్కృతిలో ఆచార్య పురుషులు ముగ్గురండి. శంకర భగవత్పాదుల వారు అద్వైతాన్ని ప్రతిపాదిస్తే, భగవద్ రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదిస్తే, మధ్వాచార్య స్వామి వారు ద్వైతాన్ని సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వారు ముగ్గురునే మనం గురువులు అంటాం. ఎవరంటే వాళ్ళు గురువులు కాదండి, వాళ్ళ ముగ్గురునే గురువులు అంటాం. వారి పరంపరలో ఉన్న వారిని గురువులు అంటాం మనం. ఈ పరంపర దాటి కొత్త సిద్ధాంతం వస్తే వాళ్ళని గురువులుగా భావించాల్సిన
అవసరం వైదిక మతంలో లేదు. వేరే మతాల్లో గురువులు అయితే అయి ఉండొచ్చు. అట్లా ఆ త్రిమతాచార్యులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురికిను ప్రత్యేకించి బృహత్ విగ్రహాలు అయితే ఇప్పుడు దాకా లేవండి చరిత్రలో. ఆలయాల్లో వాళ్ళ విగ్రహాలు ఉండేవి. ఉదాహరణకి తిరుమల శ్రీవారి ఆలయంలో హుండి ఎదురుగా రామానుజాచార్యుల వారి విగ్రహం ఉంటుంది. అట్లా చాలా దివ్య దేశాల్లో రామానుజ వారి విగ్రహం ఉంటుంది. దాదాపు అన్ని దివ్య దేశాల్లో రామానుజ వారి విగ్రహం ఆలయం ఉంటుంది. అట్లాగే కేదార్నాథ్ మనం చూసామంటే కేదార్నాథ్లోను బద్రీనాథ్లోను ఆదిశంకరాచార్యుల వారి విగ్రహం ఉంటుంది. అట్లా పలు క్షేత్రాల్లో ఆలయాల్లో ఒక మూర్తులుగా ఉండి ఆరాధన చేసుకునేటువంటి ఆచార్య పురుషుని విగ్రహాలని జనబాహుల్యాన్ని లోకం మొత్తానికి తెలిసేటువంటి మహాసంకల్పం చేసి చిన్నజీయర్ స్వామి వారు ఒక పెద్ద విగ్రహాన్ని చేసి దాని గురించిన ఒక చర్చ మొదలయ్యేట్టుగా సంకల్పించారు. ఈరోజు రామానుజాచార్యుల వారిని అంత పెద్ద విగ్రహం చేయబట్టి రామానుజాచార్యుల వారు అంటే ఏంటి, వారి సిద్ధాంతం ఏంటి, వైదిక సంస్కృతికి వారు చేసిన కంట్రిబ్యూషన్ ఏంటి అనేది ఈ లోకంలో ఒక్కసారిగా చర్చ వచ్చింది. ఇది కొనసాగుతుంది. ఆసక్తి ఉండే వాళ్ళు ఎంతోమంది రామానుజ వారి తత్వం మీద, వారి ప్రతిపాదించిన సిద్ధాంతం మీద పరిశోధనలన్నీ మొదలుపెట్టారు. గ్రంథాలు వెలువడుతున్నాయి. ఆ ప్రాచీన సంప్రదాయం మళ్ళీ ఒకసారి వచ్చినట్టు అయింది. అంతేకాకుండా ఆది శంకరాచార్యుల వారి విగ్రహం కూడా ఓంకారేశ్వర్లో ప్రతిష్ఠించడం జరిగిందండి. అలాగే అది కూడా 108 అడుగుల బృహత్ విగ్రహం. దానికి కూడా నేను సలహాదారుగా వ్యవహరిస్తున్నాను కూడా. ఇక ప్రాజెక్ట్ విశేషాలు వస్తే 216 అడుగులు ఎత్తైన ఒక బృహత్ విగ్రహం అండి అది. ఆ ప్రాజెక్టులో భగవద్ రామానుజాచార్యులు వారు అనేక దివ్య దేశాలు అని అంటే ఆల్వార్లు కీర్తించిన స్థలాల్ని దివ్య దేశాలు అంటారు. ఉదాహరణకి మన అన్నమాచార్య స్వామి వారు ఉన్నారు. అన్నమాచార్య స్వామి వారు వెంకటాచలపతి గురించి ఎన్నో కీర్తనలు రాసి ఎంతో కీర్తించారు. అట్లాగే తమిళ సంప్రదాయంలో ద్రవిడ సంప్రదాయంలో 12 మంది ఆల్వార్లు ఉంటారు. ఆ ఆల్వార్లు కొన్ని ఆలయాలని, అందులో ఉన్న స్వాముల్ని, ఆ క్షేత్రాలని కీర్తించారు. ఆ కీర్తించినటువంటి ఆలయాల్ని దివ్య దేశాలు అంటారు. ఆ దివ్య దేశాల్లో జరిగేటువంటి పూజాధికాలన్నింటినీ భగవద్ రామానుజాచార్యుల వారు మళ్ళీ ఒకసారి పునరుద్ధరించి వాటి మనుగడకి ఎంతో కృషి చేశారు. అందువలన భగవద్ రామానుజాచార్యుల వారి విగ్రహంతో పాటుగా వారికి ఈ సమతా సిద్ధాంతానికి స్ఫూర్తినిచ్చినటువంటి దివ్యదేశ 108 ఆలయాలు కూడా మేము అక్కడ నిర్మించడం జరిగింది. ఆ ఆలయాలు కూడా అసలు ఆలయం ఎట్లయితే ఉందో, ఉదాహరణకి తిరుమల ఆలయం గర్భాలయం ఎలా ఉంది, లేదా కాంచీపురంలో గర్భాలయం ఎలా ఉంది, లేదా శ్రీరంగంలో గర్భాలయం ఎలా ఉంది, అక్కడికి వెళ్ళి అవి ఒకసారి పరిశోధన చేసుకొని అవకాశం ఉన్న చోట ఫోటోలు తీసుకొని అవకాశం లేని చోట ఆర్కిటెక్చర్ గుర్తుపెట్టుకొని వచ్చి దాని మొత్తం డిజైన్ చేయడం జరిగిందండి. ఓకే. దీనికి ముందు అంటే మీరు 216 అడుగుల ఒక విగ్రహాన్ని అది దేంతో చేశారు సార్? ఏ మెటీరియల్? అది మొత్తం లోహాలతో అండి, పంచలోహాలతో చేశారు. దీనికి ముందు ఎక్కడైనా మీరు అంత పెద్ద విగ్రహాలు చేశారా? అంత పెద్ద విగ్రహాలు దానికి ముందు చేయలేదు. ఒకటి, అంత పెద్ద విగ్రహాలు ఎవరు చేయించలేదు, చూడలేదు కదా. అంత పెద్ద విగ్రహాలు అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాంటివి ఏదో ఉన్నాయి తప్ప మనకి భారతదేశంలో అంత పెద్ద విగ్రహాలు మెటాలిక్ లో అప్పటిదాకా లేవండి. ఈవెన్ మన రామానుజాచార్య అక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వల్లభాయ్ పటేల్ దాదాపు ఒకే సమయంలో మొదలయ్యాయి. ఆ తర్వాత అది ఒక ట్రెండ్ అయింది. ఇప్పుడు ఎక్కడ పెట్టినా అన్ని మెటాలిక్ విగ్రహాలు పెట్టే అలవాటు ఒకటి మొదలైంది. అంత పెద్దగా భారీ విగ్రహాలు మెటాలిక్ లో. అంతకుముందు మెటాలిక్ విగ్రహం మాక్సిమం ఒక 12 to 18 ఫీట్ వరకే ఉండేవనుకుంటాను, లేదంటే మాక్సిమం 25 ఫీట్. ఇది ఎక్కడి నుంచి తెప్పించారు సార్ ఈ మెటీరియల్ మొత్తం కూడా? యాక్చువల్గానండి దానికి సంబంధించిన డిజైన్ అంతా కూడా మన చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలోనే వారి పర్యవేక్షణలోనే చేసామండి. ఓకే. మాకు డ్రాయింగ్ దగ్గర నుంచి మోడల్ మేకింగ్ నుంచి ఆ మోడల్ మళ్ళీ స్కాన్ చేయడం, 3D స్కానింగ్ చేయడం. అప్పటికి 3D స్కానింగ్స్ ఇంత పెద్దగా లేవు. ఆ ఉన్న పరిమితమైన సోర్సుల్లోనే అందులోనే 3D స్కానింగ్ చేసి ఆ 3D స్కానింగ్ చేసిన డేటాని మొత్తం రీఫైన్ చేసి ఒక శాంపిల్ ప్రింట్ ఒకటి వేసుకొని అప్పుడు మేము పౌండరీ వర్క్ కోసం ఇతర దేశాలకి ఇచ్చాము. వేరే దేశం నుంచి అవి అక్కడ పౌండరీ వర్క్ అంతా తయారయ్యి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. అసలు ఫస్ట్ మీకు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పగానే 216 అడుగుల విగ్రహం ప్రపంచంలో అంటే ఎక్కడో వినుంటాం కానీ భారతదేశంలో చూడలేదు, వినలేదని మీరే చెప్తున్నారు. అంత పెద్ద బాధ్యత మీ భుజస్కంధాల మీద నిజంగా చెప్పాలంటే మీ మీద పెట్టేశారు. ఎలా అనిపించింది అసలు? నేను చేయగలుగుతానా అని అన్న భయం కానీ, ఎందుకంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. మీరు చెప్పినట్లుగా ఒక భారతీయ సనాతన ధర్మానికి, ఒక సంస్కృతికి
ఒక కేంద్రంగా ఉండేటువంటి విగ్రహం. అలాంటి విగ్రహాన్ని రూపొందించాలి అనే బాధ్యత మీ మీద పెట్టినప్పుడు ఎలా అనిపించింది అసలు మీకు? నాకు చాలా సంతోషం అనిపించింది అండి. ఆ, యాక్చువల్గా ఈ ప్రాజెక్టు మొదలు పెట్టడానికి 2-3 సంవత్సరాల క్రితమే చిన్నజీర స్వామివారు నాతో చెప్పారు, మనం ఒక బృహత్ ప్రాజెక్ట్ ఒకటి మనం చేయబోతున్నాం. ఉమ్, అది ఈ వైదిక మతంలో మళ్ళీ ఒక స్ఫూర్తినిచ్చే గొప్ప ప్రాజెక్ట్ అవుతుంది అని నాకు స్వామివారు అంతకుముందే చెప్పడం జరిగింది. ఉమ్, అయితే మీరన్నట్టు బాధ్యత ఒకేసారి నా మీద పెట్టలేదండి. ఉమ్, ఫస్ట్ నేను అమెరికాలో ఉన్నాను, అక్కడి నుంచి నన్ను వెనక్కి వచ్చేయమన్నారు. వచ్చేసిన తర్వాత ఫస్ట్ నాకు దివ్యదేశ టెంపుల్స్ ఇచ్చారు. ఉమ్, దివ్యదేశ టెంపుల్స్ యాజ్ ఇట్ ఈజ్ గర్భాలయం, విమాన గోపురం, మూల విగ్రహం, ఉత్సవ విగ్రహం అక్కడ ఎలా ఉందో అలా చేయాలని చెప్పారు. ఉమ్, నాకు 180 days అంటే 6 months టైం ఇచ్చారండి. 6 months టైం ఇస్తే నేను 175 daysలో కంప్లీట్ చేసేసి, ఉమ్, అది నాకు ఒక 3 అసిస్టెంట్ స్థపతులని మేము తీసుకొని, ఉమ్, ఆ నాలాగా టెంపుల్ ఆర్టిస్ట్ చదివినటువంటి ఒక 3 అసిస్టెంట్ స్థపతి, ఒక ఇంజనీర్ ఉమ్, పెట్టుకొని నేను 92 దివ్యదేశాలు నేను డైరెక్ట్గా వెళ్ళి తిరిగి ఉమ్, అక్కడ నుండి ఆర్కిటెక్చర్ అంతా పరిశీలన చేసుకుంటూ 175 daysలో 108 టెంపుల్ డ్రాయింగ్స్ కంప్లీట్ చేసేసారండి. ఓకే. 108 టెంపుల్ ఇంటూ 108 ఇంటూ దాదాపు 9 డ్రాయింగ్స్ ఫర్ టెంపుల్ అండి ఉమ్, బేసిక్గా. ఉమ్, ఆల్మోస్ట్ ఒక 1000-1200 డ్రాయింగ్స్ నేను విత్ ఇన్ 175లో చేసేసి నేను బౌండ్ తీసుకెళ్ళి స్వామివారికి సమర్పణ చేశాను. ఉమ్, అప్పుడు విగ్రహం టేకప్ చేయమన్నారు. ఉమ్, అప్పుడు విగ్రహం ఎట్లా టేకప్ చేయాలో దాన్ని ఇది చేస్తూనే ప్యారలల్గా నేను వర్కౌట్ చేసుకుంటూ వచ్చాం. ఇక విగ్రహం మోడల్ తయారు చేయడానికి ఒకరిద్దరు సహాయకులతోటి, అంతే 3-4 సహాయకులతోటి ఉమ్, దాదాపు 14 మోడల్స్ తయారు చేసాం. ఉమ్, 14 మోడల్స్ తయారు చేసి దాన్ని ఇక అప్పుడు పూర్తి ప్రాజెక్ట్ బాధ్యత నాకు అప్పచెప్పేశారు. ఉమ్, అంటే ముందుగా నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చెక్ చేసి ఆ. అప్పుడు స్వామివారు నాకు ఆ బాధ్యత అప్పచెప్పారు. చాలా బాధ్యత అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. భయం వేయలేదు అసలు? భయం వేయలేదండి. ఆ, ఎందుకంటే విగ్రహాలు చేయటం నాకు కొత్త కాదు, అంత పెద్ద విగ్రహం చేయలేదు ఒకటి. ఉమ్, రెండవది టెక్నాలజీ మీద నాకు కొంచెం అవగాహన ఉంది, ఓకే. కొంచెం పట్టు ఉంది. ఉమ్, మూడవది ఆలయాలు కట్టడం నాకు కొత్త కాదు, ఉమ్, అన్ని ఆలయాలు ఒకే చోట కట్టడం కొత్త తప్ప ఆలయాలు నాకు కొత్త కాదు. ఉమ్, స్వామివారి కృప వల్ల, వెంకటేశ్వర స్వామి కృప వల్ల నేను తరువుగా కాస్త చదువుకోగలిగాను, తిరుపతిలో ఉమ్, నేర్చుకోగలిగాను. ప్రాక్టీస్ చేసిన నేను కట్టిన ప్రతి ఆలయంలోనూ నా తాలూకు మార్కు ఉండాలని నేను ప్రయత్నం చేశానండి మొదటి నుంచి. ఉమ్, నాకు ఒక నమ్మకం ఉండేది. ఉమ్, నేను చిన్నప్పటి నుంచి చిన్నజీర స్వామివారి శిష్యుని, ఆయన నన్ను పిలుస్తారు, నాకు పెద్ద పని ఇస్తారు, దానికి నేను సన్నద్ధమై ఉండాలి అనే ఆలోచన నా చిన్నతనం నుంచి ఉంది. ఉమ్, దానికి నేను మానసికంగా సిద్ధంగా ఉన్నానండి. ఉమ్, అయితే ఇంత త్వరగా వస్తుంది అటు అవకాశం అని చెప్పి అనుకోలేదు. ఉమ్, అయితే మీరు అనుకున్నటువంటి ఆ భయం కానీ, ఆ టెన్షన్ కానీ, లేదా ఆ యాంగ్జైటీ కానీ, ఆ ప్రెషర్ ఎప్పుడు పడిందంటే రామానుజుల వారి విగ్రహం యొక్క ముఖం చేసేటప్పుడు ప్రెషర్ ఫీల్ అయ్యానండి. ఉమ్, చాలా చాలా ఒత్తిడి ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇది ఒక మహాసంకల్పం. ఉమ్, ఈ మహాసంకల్పానికి అది ఎవరి కోసం, అక్కడ ఆ ప్రాజెక్ట్కి హీరో ఎవరు? రామానుజాచార్య ద హీరో ఆఫ్ దట్ ప్రాజెక్ట్. ఆయన కోసం ప్రాజెక్ట్ అది. అవును. ఆయన ఎలా ఉంటాడు తెలీదు, ఉమ్, కానీ ఆయన జీవించి ఉన్నప్పుడు ఒక 3 విగ్రహాలు ఉన్నాయండి. జీవించున్నప్పుడు చేసిన విగ్రహాలు, తిరుమలలో ఉన్నటువంటి రామానుజాచార్యుల వారి విగ్రహం ఉమ్, వారు జీవించి ఉన్నప్పుడు చేసిన విగ్రహమే. ఉమ్, మేల్కోట్లో ఉన్న ఆరాధనామూర్తి వారు జీవించి ఉన్నప్పుడు చేసిందే. ఓ, శ్రీపెరంబదూరులో ఉన్నటువంటి ఆరాధనామూర్తి వారు జీవించి ఉన్నప్పుడు చేసింది. 1000 ఏళ్ల క్రితం. 1000 ఏళ్ల క్రితం. ఓ, వారి శిష్యులు వారి యొక్క ఎడమాటిని సహించలేక, స్వామి మీరు మాతోనే ఉండాలి అన్నప్పుడు ఒక విగ్రహం తయారు చేస్తే వారు ఇట్లా ఆలింగనం చేసుకుని వారికి అనుగ్రహించారు ఆ విగ్రహాలు. ఉమ్, అవి 3 చేసిన విగ్రహాలే. ఈ 3లో ఉన్నటువంటి ఫీచర్స్ తీసుకుని ఉమ్, చిన్నజీర స్వామి వారికి విన్నపం చేసి, వారికి మనసుకు నచ్చేంత వరకు కూడా దాన్ని తయారు చేసి మేము మోడల్ తయారు చేసాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కానీ ఆ తయారు చేసిన మోడల్ని ఒరిజినాలిటీలోకి వచ్చేటప్పుడు అంతా వచ్చేసిందండి. ఒక ఫేస్ చేసేటప్పుడు మాత్రం చాలా ఒత్తిడికి లోనయ్యా. ఉమ్, ఎందుకంటే కళ్ళు ఒక్కొక్కటి ఇంత పెద్ద కళ్ళు అండి, 6.5 to 7 feet కన్ను ఉంటుంది. ఉమ్, తర్వాత వారిది ఏమన్నా ఈ జుట్టు కిరీటం అంతా ఉండదు, చక్కగా ఓపెనం చేసుకున్నటువంటి పోజు. ఉమ్, సో వారి యొక్క ముఖ కవలిక ఎలా ఉండాలి? ఆచార్య పురుషుల ముఖ కవలిక అనునయిస్తూ ఉండాలి, వచ్చిన వారికి దీవెనలు ఇస్తూ ఉండాలి, ప్రశాంతమైన నిర్మలమైనటువంటి ఫేస్ ఉండాలి, హృదయం ఉండాలి, ఉమ్, జ్ఞానబోధం చేసేట్టుగా ఉండాలి. ఉమ్, ఇట్లా ఎన్నో రకమైనటువంటి ముఖ కవలికలు అందులో తీసుకొని రావాలి. ప్లస్ శాస్త్ర పరిమితి ఒకటి ఉంటుంది. భక్త విగ్రహాలు ఎలా చేయాలో ఒక పరిమితి ఉంటుంది.
అట్లా ఎనాటమీ ఉంటుంది, దాన్ని మనం మెప్పించుకోవాలి. ఎందుకంటే గుళ్ళో చేసిన విగ్రహంలాగా అంత పెద్ద విగ్రహం చేసామనుకోండి అందరూ అది నచ్చకపోవచ్చు. అట్లానే ఫుల్ న్యాచురల్ విగ్రహం చేసామనుకోండి అది ఇగో పలానాయనలాగా ఉంది, ఇది పలానాయనలాగా ఉంది అని ఫీచర్స్ వెతుక్కుంటారు తప్ప అందులో రామానుజవాన్ని చూడరు. ఇన్ని ఇబ్బందుల మధ్య ఆ ఫేస్ చేసేటప్పుడు బాగా ఒత్తిడికి లోనయ్యి నిజంగా ఒకటే అనుకున్నానండి, వారికి ఆ 27 feet ఫేస్ అది వెళ్ళి ఆ ధర్మకోల్తో ఫస్ట్ మోడల్ చేశాము రోబోటిక్ టెక్నాలజీలో. చేసిన తర్వాత ఒక నమస్కారం పెట్టి, సాష్టాంగ నమస్కారం పెట్టి, మా చిన్నజీయర్ స్వామి వారు ఈ లోకానికి మిమ్మల్ని తీసుకొద్దాం అనుకుంటున్నారు, మళ్ళీ మీరు ఎలా రావాలనుకుంటే వారు ఎలా సంకల్పిస్తే అలా మీరు రండి, నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగించుకోండి, నేనేమి సర్వం తెలిసిన వాడినను ఇంకోటనో అటువంటి అహంకారం నాకు లేదు స్వామి అని వారికి నమస్కారం చేసి మీరు ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకొని మీరు అద్భుతంగా వేసి ఈ భక్తులు మీరు అనుగ్రహించాలి అని చెప్పి చిన్నజీయర్ స్వామి వారికి అట్లాగే రామానుజాచార్యుల వారికి ప్రార్థన చేసి విన్నపం చేసి చక్కగా కొబ్బరికాయ అదంతా చేసిన పూజాధికారులు చేసి ఇక మొదలు పెడితే దాదాపు 12 రోజులండి అద్భుతమైన మూర్తి వచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ స్వామివారికి సమర్పించి ఆ పుట్టలన్నీ పంపించి అప్పుడు దాన్ని కాస్టింగ్ చేయడం జరిగింది. అసలు మామూలుగా ఆ విగ్రహం చూస్తే రామానుజాచార్యుల వారి విగ్రహ ప్రతిష్ఠ జరిగినట్లు ఉండదు, ప్రాణ ప్రతిష్ఠ జరిగినట్లుగానే ఉంటుంది. నిజంగానే చెప్తున్నాను, అంటే ఇది అతిశయోక్తిగా చెప్పడం కాదు, ముఖస్థుతిగా చెప్పడం కాదు. నిజంగా విగ్రహాన్ని చూస్తే నిజంగా సజీవంగానే ఉన్నారా, అంత పెద్ద వ్యక్తి మహానుభావులు అక్కడ ఉన్నారా అని అనిపిస్తుంది. మీకు ఈ విగ్రహం చూసిన తర్వాత అంటే చాలామంది మీకు ఫోన్ చేసి ఉంటారు, అభినందించి ఉంటారు. ఆ రోజు విగ్రహ ప్రతిష్టప్పుడు కూడా చాలా గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి మీకు వచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం కాంప్లిమెంట్ వచ్చింది? యాక్చువల్గా మీరన్న అనుభూతి, ఒక మనిషి అక్కడే కూర్చున్నాడు అన్న అనుభూతి ఇందాక నేను చెప్పినటువంటి ఆ ముఖం తయారు చేసేటప్పుడే నాకు కలిగిందండి. స్వామివారు అడిగారు నన్ను, ఎలా ఉంది నీకు నచ్చిందా విగ్రహం అంటే, వారు నాతో మాట్లాడుతున్నట్టుగా ఉన్నారండి అని చెప్తే ఎప్పుడైతే శిల్పికి ఆ భావన వచ్చిందో ఇక ఆయన ఎప్పుడైతే మొట్టమొదట శిల్పితోనే మాట్లాడతాడు, విగ్రహం ఏదైనా శిల్పితోనే మాట్లాడతాడు. అందుకే శిల్పి మాత పితా శాస్త్రం అంటారు. శిల్పి తల్లి లాంటి వాడు అండి ఒక విగ్రహానికి. ఫస్ట్ బిడ్డ తల్లితోనే మాట్లాడతాడు, తల్లితో మాట్లాడటం మరి కరెక్ట్గా వస్తే లోకం అందరితో మాట్లాడతాడు. అట్లా శాస్త్రాన్ని అనుసరించి శిల్పి ఆ విగ్రహం తయారు చేస్తారు. సో రామానుజ వారు నాతో ఎప్పుడు మాట్లాడేటువంటి అనుభూతిని నేను ఆ విగ్రహం తయారైనప్పటి నుంచి నేటికి నేను అది పొందుతూనే ఉంటానండి. నేను హాయిగా వారితో మాట్లాడతానా అన్నట్టుగానే నేను వారితో ఇంటిమేట్గా ఉంటాను. బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటారా, ఎప్పుడైతే ఆ ప్రాజెక్ట్కి అంటే చిన్నజీయర్ స్వామివారు నా చేతుల మీదుగా చేయించిన ఆ ప్రాజెక్ట్కి భారత రాష్ట్రపతి గారు, ఉపరాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, డిఫెన్స్ మినిస్టర్ గారు, అటువంటి టాప్ దేశ నాయకత్వం అంతా అక్కడికి వచ్చి ఆ రామానుజ వారిని చూసి వాళ్ళు సంతోషపడినప్పుడు, ఇంకొకటి అంత పెద్ద వ్యవస్థ అంటే ఎలా చెప్పాలి, అంత పెద్ద అది భారతదేశం మొత్తాన్ని పరిపాలించే నాయక గణం అంతా కూడా అక్కడికి రావాలి అని అంటే అక్కడ ఏదో విషయం ఉంటేనే వస్తారు, రాదగినది అని వచ్చి వాళ్ళందరూ దాన్ని చూసి సాక్షాత్ ప్రధానమంత్రి కూడా దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఆ కలిగిన అనుభూతే నాకు వచ్చినటువంటి కాంప్లిమెంట్గా నేను భావిస్తాను. ఒకటి. రెండవది, అది పూర్తయిన తర్వాత, అది పూర్తి కాక ముందే యాక్చువల్గా ఆదిశంకరాచార్యుల వారి ప్రాజెక్ట్ ఒకటి తలపెడుతున్నామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి నాకు ఫోన్స్ రావటం, చిన్నజీయర్ స్వామి వారికి కూడా వారికి తెలియజేయడం, పంపించమని నన్ను నెలకు 15 రోజుల పాటు అక్కడికి డిప్యూట్ చేసి ఆ బృహత్ ప్రాజెక్టు కూడా నేను ఒక సలహాదారుగాను సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా పనిచేయగలగడం అనేది ఒక పెద్ద హానర్గా భావిస్తాను. మనకున్న 3 ఆచార్యుల్లో 2 ఆచార్యుల విగ్రహాలు తయారు చేయడంలో అది కీలక పాత్ర అనేది ఒక సంతోషం అనిపిస్తుంది. మీకు అన్నిటికన్నా మీకు టెక్నాలజీ తెలుసా, అంటే శాస్త్రంలో నైపుణ్యం ఉందా అనేవి పక్కన పెడితే, అంటే అవి అపారం, మనం కొత్తగా దానికి ఏం కితాబు ఇచ్చే పని లేదు, కానీ మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, ఒక విగ్రహం నాతో మాట్లాడుతుంది అనే స్థాయి. ఇంకొక విషయం ఏంటంటే, నేను 218 కాదు, 216 కాదు,
500 అడుగుల విగ్రహాన్నైనా నేను చేయగలుగుతాననే ఒక కాన్ఫిడెన్స్ ఉంది మీలో. ఆ కాన్ఫిడెన్స్ ముందు ఏ విగ్రహం అయినా అంటే ఒక రకంగా చెప్పాలంటే దాన్ని చేసేయగలుగుతారు మీరు. అట్లా ఈ ప్రపంచంలో మీరు ఇందాక అమెరికాలో పనిచేసిన సందర్భం కూడా చెప్పారు. ఇంకా ఏ దేశాల్లో ఇలా విగ్రహాలు కానీ లేదంటే దేవాలయాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు కానీ చేశారు? దాంట్లో మీకు బాగా నచ్చింది ఏంటి? నాకు బాగా నచ్చింది, నేను కట్టిన ఆలయాల్లో నాకు బాగా నచ్చింది రామానుజాచార్యుల వారి విగ్రహం. ఎందుకంటే నేను నా చిన్నతనం నుంచి అన్నమయ్య కీర్తనల ద్వారా, చిన్నజీవి స్వామివారి బోధనల ద్వారా రామానుజ వారికి ఎంతో వారిని ఆరాధించుకుంటూ ఉంటాం. రామానుజ ఫాలోయర్ నేను వ్యక్తిగతంగా కూడా. మా కుటుంబం అంతా కూడా రామానుజ మతానికి చెందిన వాళ్ళమే మేమంతా. సో అది అంటే అన్నీ హృదయం పెట్టే చేస్తాము. ఇది హృదయం పెట్టి అన్నట్టుగా కాకుండా ఇదే నా జీవితం అనుకొని చేసినటువంటి విగ్రహం అండి రామానుజాచార్య ప్రాజెక్ట్ అంతా. ఇదే నా జీవితం. యాక్చువల్ చెప్పాలంటే ఆ ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే రిటైర్ అవుదాం అనుకున్నాను. నాకు వయసు తక్కువ, ఇంకా జీవనయానం చాలా ఉంది కాబట్టి మిగతా పనులు చేస్తానండి. నాకు ఇంకేం చేయాల్సిన అవసరం వాస్తవంగా అయితే లేదు. ఈ జన్మ ఎత్తినందుకు ఈ 7 పాడు ఈ గ్రామంలో పుట్టి ఇదిగోండి ఈ చెరువు నీళ్లు దాగి ఈ గాలి పీల్చి మా అమ్మ నాన్న ఎంతో మందికి విద్యాబోధన చేశారు. ఇక్కడ చిరంజీవి స్వామి పాదాలు ఆశ్రయించి, తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించి అక్కడ వారి కళాశాలలో చదువుకొని ఉచితంగా నేర్చి విద్యను అభ్యసించి చేసిన దానికి ఈ జన్మకి సార్థకత పూర్తయిందని నేను అనుకుంటానండి. మరి మిగతా పనులు ఎందుకు చేస్తానంటే కేవలం జీవనయానం కొనసాగించాలి కాబట్టి కొనసాగిస్తున్నాను తప్ప నాకు బాగా ప్రాణప్రదంగా హృదయానికి చేసుకున్నది ఏంటి అంటే అన్నీ హృదయానికి చేసుకున్నవే. కానీ అందులోనూ నాకు 24 గంటల నిద్రలో కూడా నాకు ఇష్టమైంది ఏంటి అని అంటే రామానుజాచార్యుల వారిదే ఇష్టమైంది. ఆ తర్వాత ఆలయాల విషయానికి వస్తే నేను ఎన్నో ఆలయాలు కట్టానండి. అన్నీ కూడా వైభవంగా ఉన్నాయి. నా చేతితో కట్టిన ఆలయాలన్నీ వైభవంగానే ఉంటాయి. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం ఆచార్యుని ఆశ్రయించినందుకు ఏమన్నా ఆచార్యుల వారి ప్రాజెక్టు పూర్తయింది. వెంకటేశ్వర స్వామి పాద సన్నిధిలో చదువుకున్నందుకు, వారి పెట్టిన భోజనం తిని చదువుకున్నందుకు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం నాకు హృదయానికి ఎంతో ఇష్టమైనటువంటి ఆలయం. ఇవి రెండు దాంట్లో ఉన్నటువంటి విశిష్టత ఏంటి? స్వర్ణగిరి ఆలయం చాలా అనుకోకుండా పెద్దగా అయినటువంటి ఆలయం అండి. ఒక చిన్న గుడి అనుకున్నారు వాళ్ళు అందులో. ఆ చిన్న గుడి అనుకున్న తర్వాత ఏమైందంటే అది అట్లా 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 పెద్దదైంది. ఈ పెద్దదయ్యే క్రమంలో మేము శంకుస్థాపనకి అక్కడ ఒక పిట్టి తీసామండి. శంకుస్థాపన చేయాలండి. అక్కడ ఆల్రెడీ ఒక సమతలంగా ఒక పెద్ద బండ ఆల్రెడీ ఉంది అక్కడ. ఇంకా గుంట తీయటం ఆపేసాం. ఈ స్థానం కోసం వెంకటేశ్వర స్వామి తన కోసం పెట్టుకున్నాడు ఈ రాయిని. సో ఇక్కడ మనం శంకుస్థాపన చేసి కట్టేద్దామని. ఎందుకంటే ఆ పిట్టి తీయిపోయే ముందు మాకు అది అక్కడ ఉందని మాకు తెలియదు. సో అక్కడ మేము విగ్రహం స్థాపన చేయాలని అక్కడ శంకుస్థాపన చేసి ఆలయం కట్టిన తర్వాత ఆలయం విగ్రహం అనుకోకుండా పెద్దగా కుదిరిందండి. మేము చిరంజీవి స్వామి అనుమతి తీసుకొని ప్రతిష్ఠకు ముందే దాని విగ్రహాన్ని స్థాపన చేయడానికి మొదలుపెట్టాం. ఆ స్థాపన చేసే క్రమంలో కొన్ని గరుడ పక్షులు ఆ ప్రాంగణంలో తిరుగుతూ ఉన్నాయండి. అయ్యో మేము పిలిచినవి కాదు, అది మేము అరేంజ్ చేసినవి కాదు. ఆ కింద రాయి మేము అరేంజ్ చేసింది ఏం కాదండి, యాదృచ్ఛికంగా ఉంది. అక్కడ విగ్రహం అంతా పెట్టిన తర్వాత, శ్రీవారి మూర్తిని పెట్టిన తర్వాత, గుడి అంతా కట్టిన తర్వాత ప్రతిష్టకు కొన్ని రోజుల ముందు అనుకుంటా ఉన్నాం సూర్యకిరణాలు పడేట్టు చేయగలమా అనుకుంటా ఉన్నాం. యజమాని వాళ్ళు అడుగుతున్నారు చేయాలని. మరి సూర్యుడు మన కంట్రోల్లో ఉండడు కదండి. ఆయన గమనాన్ని పరిశీలించి దాన్ని చేసేంత చేయాలంటే కొన్ని సంవత్సరాల పాటు ఆ ప్రాంతం మీద మనం పరిశోధన చేసి ఎక్కడి నుంచి ఎలా వస్తుందో చూసుకుంటూ దాన్ని మోకప్ చేసుకుంటూ చేయాల్సిన పరిస్థితి. అంత సమయం ఇప్పుడు ఎవరు. అయితే యాదృచ్ఛికంగా అండి సూర్యుడు కుంభరాశిలో ప్రవేశించిన తర్వాత ఆ ప్రతిష్టకి ముందు మేము గమనిస్తే కరెక్ట్గా సూర్యకిరణాలు నేరుగా వెళ్ళి శ్రీవారి పాదాల మీద పడుతున్నాయి. ఒకసారి పంచాంగం తిరిగేస్తే సూర్యుడు కుంభరాశిలో ప్రవేశించిన తర్వాత 7వ రోజున ఉదయం 7 గంటల నుండి 7 గంటల 7 నిమిషాల వరకు సూర్యకిరణాలు వెంకటేశ్వర స్వామి పాదాలు తాగుతున్నాయండి. చాలా ఆనంద పరవశులం అయ్యామండి. ఎందుకంటే ఏడ్చేసాను అసలు. ఎందుకంటే భగవంతుడు మేము చేసిన పనిని అంగీకరించాడు. లోకాన్ని మొత్తానికి వెలుగులు ఇచ్చే సూర్యుడు ఆయన నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించి తన కిరణాలతో స్వామికి ఆరాధన చేస్తున్నాడు అనేది అది మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే మేం కట్టిన గుడి అంటే మామూలు మాటలు చెప్తున్నాను, అది అంటే అర్థమయ్యేదానికి చెప్తున్నాను. మేం కట్టిన గుడి, మేం చేసిన విగ్రహం, మేం పెట్టిన విగ్రహం భౌతికంగా చూస్తే. కానీ ఆ సూర్యకిరణాలు ఎప్పుడైతే అక్కడ పడ్డాయో
ఒకసారి రివర్స్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఆ రాయి శంకుస్థాపన ముందున్న రాయి మేము పెట్టింది కాదు, మీరు పెట్టింది కాదు, భగవంతుడు నిర్ణయించుకున్నాడు. భగవత్ సంకల్పితం అంతే. సంకల్పంతో ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ, ఆ గరుడ పక్షిని మేము పిలవలా, ఉమ్, ఆయన పంపించాడు గరుడ పక్షిని పర్యవేక్షణ చేయమని. ఆ, సూర్యకిరణాలు, సూర్యుడేం మా కంట్రోల్లో లేడు. ఆ, సో సూర్యుడు వచ్చి దాన్ని స్పృశించాడు. ఉమ్, అంటే ఏంటంటే తన సంకల్పానికి భగవంతుడు మమ్మల్ని నిర్ణయించుకున్నాడు. సో మా జన్మ ధన్యమైంది. అంతే. ఆ భావంతో, భావనేం కాదు, అది వాస్తవం. ఉమ్, దాంతో నాకు స్వర్ణగిరి ఆలయం అన్నా, నేను కట్టిన ఆలయాల్లో నాకు ఎంతో ఇష్టమైన ఆలయాలు. ఉమ్, ఇంకా చాలా త్రివిక్రమ అని మై హోమ్ ప్రాజెక్ట్స్లో నేను చాలా టెంపుల్స్ చేశాను. అవన్నీ ఇష్టమైన. వీటన్నిటికంటే కూడా నాకు విగ్రహాల్లో రామానుజాచార్యుల వారు, ఆలయాల్లో స్వర్ణగిరి ఆలయం నాకు ప్రాణప్రదం అండి. ఉమ్. ఇంకేం సార్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు విజయకీలాద్రి మీద కూడా విజయకీలాద్రి మీద కూడా ఒక అద్భుతం ఉందండి. ఉమ్, విజయకీలాద్రి మీద ఒక ఆంజనేయ స్వామి వెలిశాడు, ఉమ్, అక్కడ ఉన్నాడు. ఉమ్, అప్పుడు చిన్నజీవి స్వామి వారు సంకల్పించి దాని మీద ఆలయాలు కట్టడానికి మొదలుపెట్టిన తర్వాత మేము దాదాపు 9 ఆలయాలు కట్టాం. ఉమ్, ఆ 9 ఆలయాల్లో వెంకటేశ్వర స్వామి వారు వైభవంగా ఉంటారు. అట్లాగే విజయకీలాద్రి మీద ఉండేటువంటి వరాహస్వామి ఉమ్, మామూలుగా కోరితే వరాలు ఇచ్చే దేవుళ్ళు మనం చూసామండి. ఉమ్, విజయకీలాద్రి మీద ఉండే వరాహస్వామి కోరాల్సిన అవసరం లేదు. ఉమ్, మనం ఎప్పుడైతే వారికి దర్శనం చేసుకుంటే, ఆ తీర్థం తీసుకొని శటారి పెట్టించుకొని నమస్కారం పెడితే మన కోరిక, మన అవసరం ఏంటో గమనించి ఆయనే వరాలు ఇచ్చేస్తాడండి. ఓ, అటువంటి అద్భుతమైన దేవుణ్ణి అక్కడ చిన్నజీవి స్వామి ప్రతిష్ఠించారు. అది మా చేతుల మీద జరగటం అనేది మా అదృష్టంగా భావిస్తాం. ఉమ్. అట్లా. ఇక్కడ ఎన్ని అడుగుల విగ్రహం సార్? ఇక్కడ మన విజయకీలాద్రి మీద కూడా ఆంజనేయ స్వామి విగ్రహం. విజయకీలాద్రి మీద తర్వాత 27 అడుగుల ఒక బృహత్ రూపాన్ని చిన్నజీవి స్వామి వారు మధ్య చేయించారు. ఉమ్, అదేమైందంటే ఆ కొండ మీద మొదటగా వెలిసింది ఆంజనేయ స్వామి వారు. ఉమ్, అందుకని ఆంజనేయ స్వామి పెద్ద రూపం పెట్టాలని, ఒక పెద్ద విగ్రహం పెట్టిన తర్వాత దానికి ఒక మండపం వేయాలని, ఆ మండపం వేసిన తర్వాత అదంతా వర్షం అంతా వస్తుంది, భక్తులు ఎక్కడ కూర్చుంటారని వచ్చిన ఆ మండపాన్ని పెంచాలని, ఆ మండపం పెంచాక ఇది చాలదేమని ఇంకొంచెం అట్లా అది ఒక బృహత్ ఆలయం అయి కూర్చుందండి ఇప్పుడు. ఉమ్, అది రేపు మార్చిలో అట్లా స్వామివారు దాన్ని ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఉమ్. అది కూడా రాబోయే అమరావతి నగరానికి అదొక Iconic. తలమానికంగా ఐకానికంగా ఉంటుంది. బహుశా అది ఈశాన్యమే అనుకుంటాను, ఈశాన్య దేవస్థానం కదా. అవును. అక్కడ ఆ నగరానికి ముందుగానే అక్కడ టిటిడి వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటుగా ఉమ్, విజయకీలాద్రి ఆలయాల సముదాయం అక్కడ ఉండటం అనేది ఒక ఆనందకరమైన విషయం. ఉమ్. సార్ ఇప్పుడు నేను మీ బాల్యం దగ్గరకు వస్తే, అసలు ఏడుగుండ్లపాడు అనే ఒక చిన్న గ్రామం, ప్రకాశం జిల్లానే మామూలుగా అయితే మారుమూల వెనకబడిన ప్రాంతంగా ఉంటుంది. అందులో ఈ ఊరు వస్తే ఇంకా ఒక గ్రామీణ నేపథ్యం. అసలు ఇక్కడ నుంచి మీ ప్రస్థానం అసలు ఎట్లా స్టార్ట్ అయింది? అంటే విద్యాభ్యాసం అంతా, స్కూలింగ్ అంతా ఇక్కడే జరిగిందా, లేకపోతే అసలు మీరు వెళ్ళటమే మీ ఆధ్యాత్మిక భావంలో వెళ్ళిపోయారా? ఏం చేశారు అసలు? ఎట్లా ఉంది? మా ఊరు చాలా గొప్ప ఊరు అండి. ఎందుకు గొప్ప ఊరు అంటే ఎవరి ఊరు వాళ్ళకి గొప్పగానే ఉంటుంది. మా ఊర్లో ప్రత్యేకత ఏంటంటే, మొట్టమొదట మా ఊర్లో కొట్లాట్లు ఉండవు. ఏదో పార్టీలు ఉంటాయి, ఆ సర్పంచ్ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ అంతవరకే ఉంటాయి తప్ప మిగతా అప్పుడు ఐకమత్యంగా కలిసిమెలిసే ఉంటారండి జీవితం. ఒకటి, ఈ ఊర్లో మా నాన్నగారు టీచర్గా దాదాపు 40 years ఇక్కడ పనిచేసినప్పుడు క్రమంలో ఈ చదువుకునే పిల్లల్ని బాగా సానబట్టేవాళ్ళు. దాదాపు అందరూ కూడా దేశ విదేశాల్లో కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్గా కానీ, లేదా వ్యాపార రంగంలో కానీ, ఈ రకరకాల సాఫ్ట్వేర్ రంగంలో కానీ వాళ్ళు చక్కగా ఎక్కడికైనా సెటిల్ అయ్యారు. రెండోది ఏంటంటే, మా నాన్నగారు ఉదయం పూట, ఈ సాయంత్రం పూట కూడా స్పెషల్ క్లాసులు తీసుకునేవాళ్ళు. ఆ స్కూల్ టైమింగే కాకుండా క్లాసులు తీసుకునేవాళ్ళు. దాంతో ఏమైందంటే, వీళ్ళ ఎలిమెంటరీ టైంలో ఏదైతే ఉందో ప్రాథమిక విద్యాభ్యాసం అప్పుడు కొన్ని ఎథిక్స్ అనేవి ఒక స్టాండర్డైజ్ అయిపోయినాయి అందరికీ. సో మా ఊరి నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఈ స్కామ్లో ఉన్నారు, ఆ స్కామ్లో ఉన్నారు అనేది ఎవరు ఉండరండి. ఏ కేసుల్లో కూడా ఉండరు మా ఊరోళ్ళు. అంత మంచితనంగా ఉండేటువంటి గ్రామం ఇది. మా గ్రామానికి ఉత్తరం వైపు ఇంత పెద్ద చెరువు ఉందండి. అది వాస్తుకు చాలా మంచిది. ఈశాన్యానికి రోడ్డు ఉంటుంది. ఎవరు నిద్రలేచి ఎవరు వెళ్ళినా కూడా ఈశాన్యం నడుచుకుంటే వెళ్ళి రోడ్డు మీద వెళ్తారు. అదొకటి. చక్కగా వాయువ్య భాగంలో దైవస్థానం పెట్టాలి అంటారు. ఈ వాయువ్య భాగంలో మాకు శివాలయం ఉంటుంది. ఆ శివుడు ఎక్కడ శివుడు? కాశీ నుంచి వచ్చిన శివుడు ఆయన. ఆయనకి అద్భుతంగా ఆరాధనలన్నీ జరుగుతూ ఉంటాయి, ఇక్కడ అభిషేకాలన్నీ జరుగుతూ ఉంటాయి. అది కూడా బ్రహ్మస్థానంలో గర్భాలయం నిర్మించి దేవాలయ వాస్తుని యాజిటీస్గా ఫాలో అయినటువంటి అతి తక్కువ టెంపుల్స్లో మా ఊరు ఆలయం ఒకటి. అట్లాగే గ్రామానికి బ్రహ్మస్థానంలో విష్ణుమూర్తి ఉంటాడండి, రాముల వారు ఉంటారు. గ్రామం మొత్తానికి మిడ్ పాయింట్లో రాముల వారు ఉంటారు.
అది అన్ని గ్రామాలకు కుదరదండి, మా ఊళ్ళో అలా కుదిరింది. సో మీ ఊళ్ళో ఇళ్ళకే కాదు, మీ ఊరికే వాస్తుంది బాగా. మా ఊరికే వస్తుంది బాగా. మా ఊరి వాళ్ళ తర్వాత నేను బాగా నాకు నచ్చిన విషయం ఏంటంటే, మేము చిన్నతనం నుంచి అంటే 45 ఇయర్స్ నుంచి అప్పుడు క్యాసెట్లు ఇవి ఉండేవి, గ్రామ్ ఫోన్స్ ఉండేవి. గ్రామ్ ఫోన్స్ సమయం నుంచి కూడా మా ఊర్లో భక్తి గీతాలు ఉదయం సాయంత్రం ప్లే చేస్తారండి. ఉదయం 1 గంట, సాయంత్రం 1 అరగంట. ఇక అది ప్లే అయిన దాన్ని బట్టి మన సమయం వాచ్లో టైం మార్చుకోవచ్చు, అంత యాక్యురేట్గా స్టార్ట్ చేస్తారు, యాక్యురేట్గా ఎండ్ చేస్తారు. సో భక్తి సాహిత్యం అనేది చిన్నప్పటి నుంచి వినటం వల్ల, నా వరకు నేను చెప్పుకుంటానండి, భక్తి సాహిత్యం చిన్నప్పటి నుంచి వినటం వల్ల సంగీతం మీద ఒక ప్రేమ, గౌరవం కలిగింది, సాహిత్యం మీద ఒక గౌరవం కలిగింది, భగవంతుడి యొక్క భక్తి ఎంత పరిపరి విధాలుగా ఉంటుందో ఒక అవగాహన తెలియకుండా కలిగిందండి. అన్నమాచార్య కీర్తనల మీద ఇంట్రెస్ట్ కలిగింది. నేను రఫ్గా లెక్కేసుకుంటే ఒక 100-150 అన్నమయ్య కీర్తనలు నేను చూడకుండా గుర్తుంటే నాకు. నేను పాట వస్తుంటే పాటతో కలిపి పాడగలను. ఎక్కడ నేర్చుకున్నాం ఇదంటే, రోజు మా ఊరు మైకులో పెట్టేవాళ్ళు గుడి మీద, తెలియకుండా అవి అట్లా ప్రింట్ అయిపోయినాయి. నేనే చూసి చదివినాయి కాదు, అట్లా నాకే కాదు చాలా మందికి. అట్లాగే కార్తీక మాసాలు జరిగేటప్పుడు ఉదయాన్నే రుద్రనామకం చమకం దగ్గర నుంచి అభిషేకం అంటే ఏంటి, అభిషేకం ఎలా చేస్తారు, ఏ ద్రవ్యాలు వాడతారు, మా పూజారి తాతయ్య గారని తాతయ్య అంటూ పూజారి గారి చుట్టూ తిరిగే వాళ్ళం. ఆయన మా చేత ఆ గుళ్ళో ఉండే కంకిరాలు మొత్తం చేయించేవాళ్ళు. అది మకర తోరణాలు క్లీన్ చేయటమా, పాత్రలు క్లీన్ చేయటమా, ఇవన్నీ మొయ్యటమా, తోరణం కట్టడమా, తోరణం అంటే ఎలా కట్టాలి, ఒక వస్తువును ఎట్లా మడతేయాలి, అందుకని భగవత్ సేవలో మమ్మల్ని ఉపయోగించేవాళ్ళు బాల్యం నుంచే. ఇదంతా గ్రామస్తులందరూ ఒక పండగ చేసుకునేవాళ్ళు. శివరాత్రికి ఇక్కడికి వచ్చేవాళ్ళు. రామ కళ్యాణం ఉంది, రామ కళ్యాణానికి పానకం ఎలా కలపాలి, వడపెట్టనాలయ్య, ఇవన్నీ కూడా మాకు ఈ చిన్నప్పటి నుంచి మా గ్రామంలో అటువంటి ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మేము అందులో మింగిల్ అయిపోయి అది జీవనంలో ఒక భాగంగా కలిసిపోయింది. ఈరోజు మహానుభావులైన పెద్ద పెద్ద స్వాముల వద్ద కానీ ఆగమ పండితులు, వేద పండితులతో కలిసి మేము అక్కడ వారి సన్నిధిలో ఉండగలుగుతున్నామంటే మా గ్రామం నేర్పినటువంటి ఒక శిక్షణ అండి అది. మా ఊళ్ళో ఇప్పుడు ఏకాహాలు జరిగేవి, 7 days కంటిన్యూగా హరినామ సంకీర్తన జరిగేది, 1 day కంప్లీట్గా ఏకాహం విశ్వాసనామ పారాయణ జరిగేది, హనుమాన్ చాలీసాలు జరుగుతాయి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అది కొనసాగుతూనే ఉంది. నాకు చెప్పినట్టుగా గ్రామ ఫోన్ల దగ్గర నుంచి తర్వాత క్యాసెట్లు వచ్చాయి, తర్వాత సీడీలు వచ్చాయి, తర్వాత డివిడీలు వచ్చాయి, తర్వాత పెన్ డ్రైవ్ వచ్చింది, ఇప్పుడు డైరెక్ట్గా కనెక్షన్ ఇచ్చేస్తున్నారు ఫోన్ నుంచి. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆ పరికరాలు మారినాయేమో కానీ ఆ హరినామ సంకీర్తన అది మాత్రం మారలేదు. ఈ రోజు కూడా మాకు చక్కటి కీర్తనలతోటి మాకు మేలుకొలుపు జరుగుతుంది అనమాట ఈ ఊరిలో. ఈ గ్రామం నాకైతే గొప్ప పునాదిగా నేను భావిస్తానండి. ఓకే, ఇప్పుడు రామానుజాచార్యుల వారి విగ్రహం, సమతామూర్తి విగ్రహం అయిన తర్వాత నాకు ఈ జన్మకి చాలు అనే భావంలో మీరు ఉన్నారు. కానీ మనం అంటే మన జీవనయానంలో ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంకా ఏదో సాధించాలనేటువంటి ఒక ఆలోచన అయితే ఉంటుంది. అలా మీ మనసులో కూడా ఇంకేదైనా డ్రీమ్ ప్రాజెక్ట్, ఈ విగ్రహం ఈ స్థాయిలో కడితే బాగుండు, అది నాకు వస్తే బాగుండు అనే ఆలోచన ఏమైనా ఉందా? యాక్చువల్గా అనుకోకుండా కాదు, తక్కువ వయసులోనే నాకు ఇటువంటి ప్రాజెక్ట్ చేయటం వల్ల నాకు ప్రాజెక్టులు వైజ్గా నాకు పెద్ద కోరికలు ఏమి లేవండి. విగ్రహానికి ఏమన్నా ఒక ఎంత అద్భుతమైన విగ్రహం అంటే, దట్ ఈస్ ద రిమార్కబుల్ ప్రాజెక్ట్ ఆఫ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్. భారతదేశ దేవాలయ నిర్మాణ చరిత్రలో ఒక ట్రెండ్ను మార్చినటువంటి ఒక రిమార్కబుల్ ప్రాజెక్ట్ మనం చేసిన తర్వాత, అట్లాగే ఒక అద్భుతమైన వెంకటేశ్వర స్వామి గుడి ఒకటికి కట్టిన తర్వాత నాకు ఇక ప్రాజెక్టుల వైజ్గా కోరికలు ఏమి లేవు. కానీ ఒక ప్రగాఢమైన కోరిక ఏంటంటే, దాని గురించి ఇప్పుడు నేను మొదలుపెట్టానండి. శిల్పశాస్త్రం మనల్ని ఇంతవల్ల చేసింది. శిల్పానికి మనం ఏం చేయాలి? యాక్చువల్గా శిల్పశాస్త్ర గ్రంథాలన్నీ సాంస్క్రిట్లో ఉంటాయండి. తమిళ్ వాళ్ళు చక్కగా ఆ గ్రంథాలన్నీ తమిళ్లోకి ట్రాన్స్లేట్ చేసుకున్నారు, వాళ్ళకి అందుబాటులో తెచ్చారు. కన్నడ వాళ్ళు కూడా కర్ణాటక శిల్పకళా అకాడమీ అని చెప్పి గవర్నమెంట్దే ఉంటుంది, వాళ్ళు కన్నడలో శాస్త్రీయ గ్రంథాలన్నీ ట్రాన్స్లేట్ చేసి వాటికి బొమ్మలు వేసి చాలా అందుబాటులో తీసుకొచ్చారు. ఆ శిల్పకళ అక్కడ సజీవంగా ఉంది. ఎటొచ్చి మన ఆంధ్రప్రదేశ్లో ఏమైందంటే, ఏదో ఆ రోజుల్లో 1-2 పుస్తకాలు, ఒక మహా అయితే ఒక 3 పుస్తకాలు లాంటివి, 3 గ్రంథాలు లాంటివి వచ్చాయి. కానీ ఆ తర్వాత శిల్పశాస్త్రం మీద పెద్దగా పరిశోధన చేసి పెద్దగా గ్రంథాలని తెలుగులో వెలువరించేటువంటి వ్యవస్థ ఎందుకో మనకు ఏర్పడలేదు. సో ఇప్పుడు నేను దాన్ని ట్యాకప్ చేశాను.
స్థాపత్య వేద రీసెర్చ్ ఫౌండేషన్ అని నేను సొంతగానే ఒక ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసుకొని మా గురువుగారు ఏమన శివనాగిరెడ్డి గారని చరిత్రకారులు వారి సహకారంతో, అట్లాగే కందుకూరి సత్యబ్రహ్మచార్యులు గారని ఒక ఆగమ పండితులు వారి సహకారంతో, అట్లాగే మా జిఆర్ స్వామివారి ఆశ్రమంలో ఉండేటువంటి ఆగమ పండితులు, ఇటువంటి మిత్రులందరి సహకారంతో శిల్పశాస్త్ర గ్రంథాలని తెలుగులోకి అనువదించి కనీసం 108 పుస్తకాల గ్రంథాలని మనం వెలువరించి దాన్ని ప్రచురించి పెడితే ఈ శాస్త్రం ఈ పుస్తకం ఉన్నంత వరకు అంటే ఇంకో 200 years బతుకుతుంది. అప్పుడు ఎవరో మహానుభావులు వస్తారు, వాళ్ళు మళ్ళీ ఈ గ్రంథాలను మళ్ళీ ఇంకోసారి మళ్ళీ రీప్రింట్ చేసుకుంటారు. అట్లా పుస్తకం అనేది, కోశం అనేది చరిత్రను కాపాడుతుంది, శాస్త్రాన్ని కాపాడుతుంది. అది ప్రగాఢమైన కోరిక ఉందండి. శిల్పశాస్త్ర గ్రంథాలన్నింటినీ కూడా వీరేనన్ని నాకు ఓపికన్నంత వరకు, భగవంతుడు శక్తించినంత వరకు ఆ గ్రంథాలను తెలుగులోకి తర్జుమా చేసి ఈ రాబోయే స్థపతిస్కి, శిల్పీస్కి దీన్ని అందుబాటులో ఉంచాలనేది కోరిక ఉంది సార్. అంతకుమించి ప్రాజెక్ట్ వైజ్గా వచ్చినవి చేసుకుంటూ ఉంటాం. ఏది చేసినా మనసు పెట్టే చేస్తాం కాబట్టి ఖచ్చితంగా అది మనం అద్భుతంగానే వస్తుంది అది. అందుకని ప్రత్యేకించి నాకు ఎలాంటిది చేయాలని అట్లాంటి తాపత్రయం అయితే ఇక లేదండి. గతంలో ఉండేది, రామానుజాచార్యకి ముందు ఉండేది. ఆ తపంతోనే రామానుజాచార్య చేశాను. శంకరాచార్యకి నాకు పిలుపు వస్తుందని నాకు తెలియదండి, నేను ఊహించలేదు. ఆది శంకరాచార్య ప్రాజెక్ట్కి నన్ను సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా అడ్వైజర్గా తీసుకుంటారా నేను ఊహించలేదు. కానీ అది నాకు ఇచ్చిన గ్రేస్ అని నేను అనుకుంటాను, ఏమంటారు బోనస్ అని నేను అనుకుంటాను, నా లైఫ్కి ఇచ్చిన బోనస్ అనుకుంటాను. దాన్ని సమర్థవంతంగా మేము అక్కడుండే శిల్పి గారితో వాళ్ళందరితో కలిసి చేయించగలిగాం. స్వర్ణగిరి కూడా నేను అది బోనస్ అని అనుకుంటాను, ఎందుకంటే స్వర్ణగిరి వెంకటేశ్వర టెంపుల్ అంత పెద్దది అవుతుందని నాకు తెలియదండి. ఒక చిన్న టెంపుల్ గా మీరు అనుకున్నారు, అది భగవత్ సంకల్పంతో చాలా పెద్ద, ఊహించిన దానికంటే చాలా పెద్ద అయింది. సో జీవితంలో ఇక అంతకంటే ఇప్పుడు సాధించే ఏమి మా స్థపతుల్లో అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఉన్న మా స్థపతిస్లో అంత పెద్ద విగ్రహం కట్టింది నేనే ఇప్పటి వరకు. తర్వాత ముందు ఎవరు వస్తారు ఇంకా పెద్దవి కడతారు, ఓకే సంతోషం. కానీ 1000 చరిత్ర కలిగినటువంటి రామానుజాచార్యుల వారి ఆయన జీవితాన్ని ఇంకొక 1000 సంవత్సరాలు అయితే మీరు ముందుకు తీసుకెళ్లారు ఆ విగ్రహం ద్వారా. ఆ విగ్రహం 1000 సంవత్సరాలు కనీసం చెక్కు చెదరకుండా అయితే ఉంటుంది. సో 1000 సంవత్సరాలు ఆయన జీవితాన్ని మళ్ళీ ముందు తరాల వాళ్ళకి ఒక 1000 సంవత్సరాల పాటు ఉండే అంటే ఒక 10 generations, 10 కాదు ఒక 20 generations కాదండి, 40 generations అవుతాయి. 20 years 25 years ఒక జనరేషన్ అవుతుంది కదా, 25 సంవత్సరాలకు ఒక తరం, కొత్త తరం వస్తుంటుంది. అట్లా అనుకుంటే మనకి ఒక 40 తరాలు 50 తరాలు అట్లా. సో ఒక 50 తరాల వాళ్ళకి రామానుజాచార్యుల వారి గొప్పతనాన్ని చూపించే విగ్రహం తయారు చేశారు. మరి ప్రైమ్ మినిస్టర్ కానీ వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమి రాలేదు సార్? వాళ్ళందరూ అంటే ప్రత్యేకించి అది చిన్నజీవి స్వామి వారి అండర్లో మేమంతా వర్క్ చేసాం కాబట్టి చిన్నజీవి స్వామి వారికి వచ్చే ప్రశంస మా అందరికి వచ్చినట్లే. చిన్నజీవి స్వామి వారికి పద్మభూషణ్ ఇచ్చారు, సో మాకు వచ్చినట్టుగానే మేము భావిస్తాం. మా అందరికి స్వామివారి హీఈస్ ద లీడర్, హీఈస్ ద బాస్. వారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తాం కాబట్టి వారి అంటే నేరుగా నన్ను ప్రశ్నించింది ఏం లేదు, కానీ వారిని ప్రశ్నిస్తే అది మాకు చేసినట్లే. ఏదైనా ఒక భారతదేశ సాంస్కృతిక సాంప్రదాయానికి, హిందూ ధర్మానికి వేదికగా నిలిచినటువంటి రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని రూపొందించినటువంటి ఒక మహాశిల్పి ప్రసాద్ స్థపతి ఒక మారుమూల ప్రాంతంలో జన్మించి ఇక్కడ నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఆలయాలకి, అదేవిధంగా ప్రపంచం గర్వించదగినటువంటి సమతామూర్తి విగ్రహాన్ని రూపొందించినటువంటి శిల్పిగా భారతదేశంలో కీర్తింపబడుతున్నారు. అదేవిధంగా విదేశాల్లో కూడా ఆయనకు వచ్చినటువంటి అంటే ప్రశంసలు కానీ ఇతరత్ర అభినందనలు కానీ అవన్నీ కూడా తృణప్రాయంగా పక్కన పెట్టి భవిష్యత్తు మీద ఉన్నటువంటి ఆలోచన, ఆయన చేయాల్సినటువంటి ప్రాజెక్టులు ఇంకేవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా తెలుగు అని కోరుకుంటుంది. థ్యాంక్ యూ.